మూర్తి హాస్పిటల్లో కోమాలో ఉండడానికి కారణం కార్ యాక్సిడెంట్ అని నీకు తెలుసు. కానీ ఆ యాక్సిడెంట్ చేసిన కార్ ఎవరిదో నీకు తెలుసా? ఎవరది? బలరాందే. ఏమైంది? మాట్లాడరేంటి? పూర్ణిమ ఎక్కడికెళ్ళింది? చెప్పండి. హైదరాబాద్కి వెళ్ళింది వదినా. హైదరాబాద్ ఎందుకు వెళ్ళింది? అంటే వదినా మరి మరి నీళ్లు నమలడం కాదు, నోరు తెరిచి సమాధానం చెప్పు. అది వదినా, మరేమో పూర్ణిమ బావ కోసం మరి అది అమ్మగారు, అమ్మగారు, గుడి దగ్గర పూర్ణిమ కారెక్కుతుంటే ఈ గొలుసు పడిపోయిందమ్మా. పిలుస్తున్నా సరే వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. భూపతి, హైదరాబాద్ వెళుతున్నాం, బయలుదేరండి. చెప్పండి చిన్నదినా. మాణిక్యం, బయలుదేరారా? ఎంతవరకు వచ్చారు? బయలుదేరం చిన్నదినా, ఒక అరగంటలో వచ్చేస్తాం. అందరూ వచ్చేస్తున్నారు కదా? అందరం వస్తున్నాం చిన్నదినా. మీనాక్షి కూడా ఉందిగా? అవును చిన్నదినా. చిన్నదినా, నేను డ్రైవింగ్ లో ఉన్నాను, ఉంటాను మరి. అలాగేనయ్యా, ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేయండి. అలాగే చిన్నదినా, ఉంటాను. మావయ్య, ఒకసారి కారు ఆపండి.
ఏమైందమ్మా? నేను ఇక్కడే దిగుతాను. అదేంటి సోదరి, ఇక్కడెందుకు దిగుతున్నారు? నా ప్రయాణం ఇక్కడి వరకే. ఇదిగో సోదరి, మరో మంచి ముహూర్తాన మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు. అమ్మ మీనాక్షి, ఏంటమ్మా ఇది? నువ్వు మన ఇంటికి వస్తున్నావని ఇంత నమ్మకంతో ఉన్నామో తెలుసా? చిన్నదినికి కూడా నువ్వు వస్తున్నావని చెప్పానమ్మా. తను చాలా చాలా ఆనందపడిపోయిందమ్మా. మీనాక్షి, పాపం అక్క ఎదురు చూస్తూ ఉంటుందమ్మా. నువ్వు రాకపోతే అక్క చాలా బాధపడుతుంది, తట్టుకోలేదు. దయచేసి అర్థం చేసుకో. మన ఇంటికి వెళ్ళిపోదాం పదా. దయచేసి నన్ను కూడా అర్థం చేసుకోండి. నేనొచ్చింది కిరణ్ పెళ్లి కోసం. అదైపోయింది. నా దారిన నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. ఏంటమ్మా ఆ మాటలు? ఈ పెళ్లిలో మీ మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయి మీ మనసులు కలుస్తాయని చాలా ఆశపడ్డామమ్మా. మీరు కలిసిపోయారని చాలా సంబరపడిపోయాం. చివర్లో వాడేదో అన్నాడని వాడి మాటలేం పట్టించుకోద్దమ్మా. వాడి గురించి నీకు తెలిసిందే కదా. ప్లీజ్. ఆ క్షణంలో నేను మాట్లాడిన ప్రతి మాట కిరణ్ తల్లిదండ్రుల్ని ఒప్పించడం కోసం మాత్రమే. వేరే ఇంకే ఉద్దేశంతో కాదు. అర్థం చేసుకుని దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. అది కాదమ్మా, బతిమాలి నన్ను ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్. అమ్మ మీనాక్షి, మా మాట వినమ్మా. బాబాయ్, బయలుదేరదామా? అది కాదురా మీనాక్షి. ఏం చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను. ఏ ప్రశ్నను ఎవరినే అడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను. పెదాలపైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఈవేళ దాన్నెలా. ఏమైంది యువరాజా? ఏం లేదు. తగదని మనసునెలా మార్చను. ఈ ప్రేమకి ఏమిటి వేడుక, ఏ జన్మకి జంటగా ఉండగా. రాణి, హారతి రెడీ చేసావా? చేస్తున్నానమ్మా. అబ్బా, ఇంకా ఎంతసేపు? మీనాక్షి వచ్చేస్తుంది, త్వరగా కానీ. సరేనమ్మా, అలాగే. మీనాక్షి వస్తుందని తెలిసిన దగ్గర నుంచి ఆనందంతో కాలు చెయ్యి ఆటం లేదు. రాణి,
వచ్చేసారు. మీనాక్షి వాళ్ళు వచ్చేసారు. త్వరగా హారతి తీసుకొని వచ్చి. క్రిష్, మీనాక్షి కారు దిగదేంట్రా? ఏమైంది? హాయ్ బాబోయ్, ఇంత పెద్దిల్లా మన కొట్టం కంటే పెద్దగా ఉంది. రే, మీనాక్షి గురించి అడుగుతుంటే మాట్లాడవేంట్రా? తనెందుకు కారు దిగట్లేదు? వెళ్ళు, వెళ్ళి తనని తీసుకురాపో. వెళ్ళు. చిన్నక్క, మీనాక్షి రాలేదు. ఏం మాట్లాడుతున్నావు కనకం? రాకపోవడం ఏంటి? ఇందాక నాకు ఫోన్ చేసినప్పుడు మాణిక్యం చెప్పాడు కదా వస్తుందని. మరి రాలేదంటారేంటి? అంటే మీరంతా కలిసి నాకు అబద్ధం చెప్పారా? ఈవిడ ఈ ఇంటికి పెద్దనుకుంటాను. బావ దొరికిద్దాకా మనం ఈ ఇంట్లోనే ఉండాలంటే ముందు ఈవిడ దగ్గర మార్కులు కొట్టేయాలి. అది కాదు చిన్నదినా, తను కూడా మాతో పాటే వస్తుందనుకున్నాం. కానీ మధ్యలో రాజమాతకు ప్రణామములు. మమ్మల్ని ఆశీర్వదించండి రాజమాత. కనకం, ఎవరి అమ్మాయి? యువరాణిని, మీర్జాపూర్ యువరాణిని. మా తండ్రి గారు రాజా రావ్ బహదూర్, మా తల్లి గారు రాణి మాలిని దేవి. మాణిక్యం, ఈ భాష ఏంటి? పెళ్లి కూతురు బట్టలేంటి? అసలు ఎవరయ్యా ఈ అమ్మాయి? అదో పెద్ద కథ చిన్నదినా, అవన్నీ తర్వాత చెప్తాను. ముందు మనం లోపలికి వెళ్దాం. పదండి పదండి చిన్నదినా, పదండి పదండి. ఆ బ్యాగ్ తీసుకుని పద పద. ఈ ప్రాణం ఎందుకు పోవట్లేదో అర్థం కావడం లేదు. ఆ దేవుడు నన్ను ఎందుకు తీసుకెళ్లట్లేదో తెలియటం లేదు. తీసుకుపోవచ్చు కదా, త్వరగా
నన్ను తీసుకుపోవచ్చు కదా. అక్క, ఏంటా మాటలు? నిజమే కదా కనకం. ఇలాంటి పరిస్థితుల్ని చూస్తూ బ్రతికే కంటే అదే నయం కదా, అదే నయం కదా. ఊరుకో అక్క, ప్లీజ్ ఊరుకో. మీనాక్షి వస్తుందని చెప్పగానే ఆనందంతో ఎంత పొంగిపోయానో నాకు మాత్రమే తెలుసమ్మా. నా కోడలి రాకతో ఈ ఇంట్లోకి మళ్ళీ పండుగ లాంటి కల రాబోతోందని సంబరపడిపోయాను. కాని ఈ ఇంటిని, మనల్ని తిరిగి నరకంలోకి నెట్టేశాడమ్మా దేవుడు. నరకంలోకి నెట్టేశాడు. చిన్నదినా, మీనాక్షి తప్పకుండా వస్తుంది. మీరు అలా బాధపడకండి ప్లీజ్ చిన్నదినా. 10 నిమిషాల క్రితం వరకు నేను కూడా అదే నమ్మకంతో బతికానయ్యా. కాని ఈ క్షణంతో ఆ నమ్మకం, ఆ ఆశ రెండు చచ్చిపోయాయి. అర్థమైపోయిందయ్యా, నా కోడలిక ఇంట్లోకి అడుగు పెట్టదని అర్థమైపోయింది. వాళ్ళిద్దరూ సంతోషంగా కలిసి ఉండే క్షణాలని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎంతో ఆశపడ్డాను. కానీ ఆ ఆనందాల్ని చూడకుండానే ఈ గుండె ఆగిపోతుందని కూడా నాకు అర్థమవుతోంది. లేదు చిన్నదినా, అబ్బాయి మీనాక్షి ఖచ్చితంగా కలుస్తారు. వాళ్ళు ఆనందంగా ఉండడాన్ని మీరు కళ్ళారా చూస్తారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. చిన్నదినా, ఇదేదో మిమ్మల్ని మభ్యపెట్టాలనో లేకపోతే ఈ క్షణం మీ కన్నీళ్లను ఆపాలనో చెప్పట్లేదు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో కళ్ళారా చూసాం కాబట్టి చెప్తున్నాం. అవును చిన్నక్క, ఇప్పటికీ వాళ్ళ మనసులో ఆ ప్రేమ ఇంకా అలాగే బతికుంది. దానికి మేమే సాక్ష్యం. అవును చిన్నదినా, కాకపోతే ఆ ప్రేమని ఈగో అని అడ్డుతెర కప్పేస్తుంది అంతే. కరిగిపోతుంది చిన్నదినా. ఆ ఈగో అనే పొర మంచులా కరిగిపోతుంది. తొందరలోనే, చాలా తొందరలోనే వాళ్ళు కలుస్తారు చిన్నదినా, కలుస్తారు. చెప్పడం కాదు చిన్నదినా, ఈ విషయాన్ని మీరే కళ్ళారా చూస్తారు. అవునక్క, త్వరలోనే వాళ్ళు కలుస్తారు. మీనాక్షి మన ఇంట్లో అడుగు పెడుతుంది. ఇంకీ విషయం గురించి ఇంకెప్పుడు ఇలా బాధపడొద్దక్కా. ప్లీజ్ అక్కా. ఓహో, నువ్వుంటుంది ఈ స్లమ్ ఏరియాలోనే అన్నమాట.
ఎందుకు నీకి మొండితనం ప్రేమ నాకు దూరం అవ్వడమే గెలవడమా నీ పంతం నీదేనంటావే నా సొంతం అయ్యేదారున్న కనబడదంట